హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ యమ్మీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ గుత్తి వంకాయ టమాటా కర్రీ. గుత్తి వంకాయలు అనగానే మనం మసాలాస్ ఎక్కువ చేసేస్తాము. అలా కాకుండా ఇలాగ తక్కువ స్పైసెస్ యూస్ చేసి టమాటో వేసి కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఒక గుప్పెడు పల్లీలు, 1 స్పూన్ ధనియాలు వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు ధనియాల్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని అందులో పావు కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీలో మనం వాటర్ అనేవి అసలు వేయం కాబట్టి కంప్లీట్గా వంకాయలు అనేవి ఆయిల్లోనే మగ్గాలి. సో ఆయిల్ కాస్త ఎక్కువగా వేసుకోవాలి. అరకప్ వరకు ఆయిల్ వేసుకొని అందులో 1 స్పూన్ తాలింపు గింజలు, 2 పచ్చిమిరపకాయలు మధ్యగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకు ఆకును కూడా వేసుకోవాలి. కరివేపాకు ఆకుతో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కర్రీకి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. టూ మినిట్స్ తర్వాత మనకి ఉల్లిపాయలు అనేవి బాగా వేగిపోయి మంచి కలర్ వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో అరకిలో వరకు వంకాయల్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. వంకాయలు సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోకపోతే నల్లగా అయిపోతాయి. సో సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి వంకాయ ముక్కల్ని. ఆ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒకసారి గరిటెతో ముక్కలన్నీ బాగా ఆయిల్లో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ మొత్తం స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే వంకాయ ముక్కలు అనేవి మాడిపోతాయి, మనకి కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో పావు చెంచా పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. జనరల్గా అందరికీ తెలిసే ఉంటుంది, వంకాయ కర్రీలో వంకాయలకి ఉప్పు చాలా తక్కువ పడుతుంది. అండ్ తెలియని వారి కోసం చెప్తున్నాను. ఒకసారి ముక్కలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు ముక్కలకి బాగా పట్టే విధంగా. అండ్ ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మరలా మూత తీసి ముక్కల్ని ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకోకపోతే ముక్కలు కింద మొత్తం మాడిపోతుంది. సో మధ్య మధ్యలో ముక్కల్ని ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 15 మినిట్స్ తర్వాత మనకి వంకాయ ముక్కలు అనేవి కంప్లీట్గా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకొని ఇందులో ఒక పెద్ద టమాటా లేదా 2 చిన్న టమాటాలని తీసుకొని ముక్కల్లాగా కట్ చేసుకొని టమాటా ముక్కల్ని కూడా ఈ వంకాయ ముక్కల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో బాగా మిక్స్ అయ్యే విధంగా టమాటా ముక్కల్ని కూడా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా పల్లీలు, ధనియాలు వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని మిక్సీలో వేసేసి మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. ఆ పొడిని ఇందులో వేసేసుకోవాలి. ఈ పొడితో మంచి గ్రేవీ అనేది వస్తుంది కర్రీకి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ పల్లీల ప్లేస్లో నువ్వులు యూస్ చేసుకోవచ్చు, కొంతమంది జీడిపప్పులు కూడా యూస్ చేస్తారు. దేని టేస్ట్ దానికి ఉంటుంది. నేను ఇక్కడ పల్లీలు యూస్ చేశాను. ఇప్పుడు ఆ పొడి మొత్తం ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా, ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా అండి. ఇందులో తక్కువ స్పైస్ వేసి తయారు చేసిన గరం మసాలా. నెక్స్ట్ 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర పౌడర్. జీలకర్ర పౌడర్ కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి, ముక్కలకి బాగా మిక్స్ అయ్యే విధంగా. ఈ విధంగా ముక్కలన్నీ బాగా మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. ఎందుకంటే మనం టమాటాలు ఇప్పుడే వేసాం కాబట్టి టమాటాలు మగ్గలేదు కాబట్టి ఇంకొక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసి కర్రీని మగ్గనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోయి ఉంటుంది. ఆయిల్ అంతా పైకి తేలుతుంది. సో కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్టు లెక్క. అప్పుడు అరకట్ట వరకు కొత్తిమీరని తీసుకొని సన్నగా తరుక్కొని ఇందులో వేసేసుకోవాలి. కొత్తిమీరతో మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. ఇలా కొత్తిమీర వేసుకొని కర్రీ మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకోవాలి.
ఒక 2 మినిట్స్ స్టవ్‌ని ఆన్‌లో ఉంచేసి మూత పెట్టేసేయాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి. టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. మన వంకాయ, టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. వేడి వేడి అన్నంలో వంకాయ కర్రీ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.